సిటీ న్యూస్కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం సిలిండర్లపై పెంచిన 50 రూపాయలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్లపై పెంచిన 50 రూపాయలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు అనుగుణంగా స్థానికంగా ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బోరా సుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల రేటు పెంపుదలను వ్యతిరేకిస్తూ కోనేరు సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోరా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు అమాంతం పడిపోతున్నా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ప్రజానికంపై మరింత భారం వేస్తుందని అన్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కొడాలి శర్మ మాట్లాడుతూ రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశించిన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నిలువున వంచనకు గురిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ జయరావు, టి చంద్రపాల్, ఎండి యూనస్, తమ్ము చాందినిదుర్గ, ఎస్ ధనుంజయరావు, సిహెచ్ విజయలక్ష్మి, తమ్ము యువకిషోర్, ఈడే రామారావు, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గుతుంటుంటే కానీ భారతదేశంలో మాత్రం ధరల పెంచడం చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. పెంచినటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ పైనటువంటి 50 రూపాయలు పెంచింది, వెంటనే తగ్గించమని డిమాండ్ చేస్తున్నాం. రెండు, అంతర్జాతీయంగా చూసినట్లయితే ఒక బ్యారెల్ ఖరీదు దాదాపు $75 నుండి $65 పడిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పన్నుల రేటు వేస్తుంది. ఓ ప్రక్కన ₹2 పెట్రోల్, డీజిల్ మీదటువంటి సెస్ అనేటువంటిది ఏంటంటే ఎక్సైజ్ పన్ను వేస్తుంది. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే గత 4 సంవత్సరాల 14 నుంచి 2014 నుంచి 16 వరకు 9 సంవత్సరాలు అంటే 9 సార్లు ధరలు పెంచడం వల్ల దాదాపు ఏంటంటే 99,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలటువంటి పెంచి ఆ భారాలు తనకేంటి లాభాలనేటువంటి చేకూరటం జరిగినట్టుది. అందువల్ల మనం చెప్పేది అంటే ఇలాంటి ప్రజలు అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నా కానీ ఈ ప్రజల మీద ఏంటంటే భారాలు ఎటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వం. తక్షణటువంటిది ఏంటంటే ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ప్రజాపక్షాన్ని ఏంటంటే సిపిఎం పార్టీ మచిలీపట్నం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంతర్జాతీయంగా ఈ కాలంలో 2024 నుంచి 20 ఈ కాలంలో మరి $74 రూపంలో ఉన్న క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు 24% తగ్గింది. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మరొక $50 పెంచుతూ ఉంది. ఇది దుర్మార్గం. కాబట్టి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశీయంగా మరి అంతర్జాతీయంగా ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉంటే ఇక్కడ తగ్గించాల్సిన ప్రభుత్వం పెంచుతూ ఉంది. ఇది దుర్మార్గం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు నశించాలి. మరి ప్రభుత్వం ఈ యొక్క రేట్లను వెనక్కి తీసుకొని ప్రజలను కాపాడాలని సిపిఎం పార్టీగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండర్స్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రీజనల్ హెడ్ వెంకట్రావు ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండర్స్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం రీజనల్ హెడ్ శ్రీ వెంకట్రావు ప్రారంభించారు. ఈ వేసవి కాలంలో వివిధ ప్రాంతాల నుండి మచిలీపట్నం మెయిన్ బజార్కు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచినీళ్లని, మజ్జిగను ప్రతిరోజు అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్స్ రామలింగారెడ్డి, తాతాజీ, ఫౌండర్స్ బ్రాంచ్ హెడ్ ఝాన్సీరాణి, యూనియన్ నాయకులు దుర్గారావు, రాజేష్ మరియు వివిధ బ్రాంచ్ హెడ్స్, రీజనల్ ఆఫీస్ వర్టికల్ హెడ్స్, సిబ్బంది పాల్గొన్నారు. మానవ సేవ మాధవ సేవ. ఈ సందర్భంగా ఇవాళ మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం తరఫున చిన్న మన వాటర్ ఫెసిలిటీ కోసం చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఈ ఎండల్లో తిరుగుతున్న చాలామందికి ఇది ఉపయోగం పడుతుంది. సో చాలామంది మన ఇక్కడ పబ్లిక్స్కి ఈ చలివేంద్రం దగ్గర వచ్చేసి మన ఇక్కడ వాటరు ప్లస్ బటర్ మిల్క్ కూడాను ఇక్కడ ఇస్తున్నారు. సో ఈ ఎండాకాలం మొత్తం ఇస్తారు. అందరూ వచ్చి ఫెసిలిటీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం తరపున మా ఆర్హెచ్ గారి గైడెన్స్ ప్రకారం మేము ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మా ఈ ఫౌండర్స్ బ్రాంచ్ వద్ద. ఈ 2 నెలలు ప్రజలందరికీ అలాగే మా బ్యాంక్ వచ్చే కస్టమర్స్ అందరికీ ఇబ్బంది లేకుండా వాటరు అండ్ బటర్ మిల్క్ డైలీ సప్లై చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఈరోజు ఇక్కడ చలివేంద్రం అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రంలో మనకి
వాటర్ కూడా దొరుకుతుంది, మీన్స్ మినరల్ వాటర్ డైలీ ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. తర్వాత వీలుని బట్టి మజ్జిగ కూడా దొరుకుతుందన్నమాట. సో ఇటు పక్కన వెళ్ళే వాళ్ళందరికీ ఇటు పక్కన చలివేంద్రం ఇది మీకు అందుబాటులో ఉండేలాగా, అటు పక్కన వేరే చలివేంద్రం ఉన్నా కానీ ఇటు పక్కన మీన్స్ మన 2000 కాబట్టి ఈ వెళ్ళే వాళ్ళందరికీ ఈ చలివేంద్రం అందుబాటులో. ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లో భారత రాజ్యాంగం విశిష్టమైనదని ఎల్ఐసి ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు పేర్కొన్నారు. ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లో భారత రాజ్యాంగం విశిష్టమైనదని ఎల్ఐసి ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు పేర్కొన్నారు. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఒక సజీవ పత్రంపై సదస్సు నిర్వహించారు. దీనికి ప్రధాన వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్ర్యం, మతాన్ని ఆచరించుకునే స్వేచ్ఛ, యూనియన్లు ఏర్పరచుకునే హక్కు, సమానత్వాన్ని అందించిందని తెలిపారు. ఐసీఈయూ అధ్యక్షులు జె సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పి నాగయ్య, రజనీకాంత్, ఉమామహేశ్వరరావు, కె బుల్లయ్య, ఏవివి ప్రసాద్, లియాఫీ, సన్నాల రాము, ఏఓఐ ఏజెంట్స్ యూనియన్ నాయకులు, ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Article 32 itself is a fundamental right, which is రాజ్యాంగ పరిహార హక్కు అంటారు తెలుగులో మనం. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సపోజ్ నీ హక్కుకు బంధం కలిగింది, అయితే ఏమవుతుంది? రిట్స్ వేస్తాం, హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్, కోవారెంట్ అని 5 రకాల రిట్లు వేస్తాం. ఉండపడంగా ఎవరు పట్టుకెళ్ళిపోయారు మనల్ని. ప్రజెన్స్ ఆఫ్ బాడీ డెడ్ ఆర్ అలైవ్ అని అర్థం మనకి హెబియస్ కార్పస్ అంటే. ఇమ్మీడియట్గా నేను అరెస్ట్ చేశాను, పోలీసులు నేను డీజీపీని నేను ఎస్పీని అంటే దే హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ది కోర్ట్, జడ్జ్ అండ్ దే హ్యావ్ టు ఆన్సర్. మ్యాండమస్ మీన్స్ వీ కమాండ్. సపోజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఒక పని చేయకపోతే నువ్వు ఖచ్చితంగా చేయమని నేను డైరెక్షన్ ఇస్తానని చెప్పి కోర్టు ఆర్డర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మ్యాండమస్. ప్రొహిబిషన్ ఉంటుంది. ప్రొహిబిషన్ అంటే ఏంటి? మనకి జనరల్ ఇన్ నార్మల్ పార్లెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ స్టే ఆర్డర్. కోర్టు స్టే ఇచ్చింది, ఇంకా పర్వాలేదు అనుకుంటారు, చూసారా? సో స్టే ఆర్డర్ అంటే నువ్వు అక్కడితో ఆపేసాయి, నా హక్కు భంగం కలుగుతుంది, నువ్వు కనుక చేసావంటే నువ్వు అక్కడితో ఆపేయంటే ఖచ్చితంగా ఎంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ అయినా దాన్ని ఆపేయాల్సిందే. నీ హక్కే కాపాడు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతిని పెడన పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెడన పట్టణంలోని సర్వోదయ చేనేత సొసైటీలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవివి ప్రసాద్ మాట్లాడుతూ అనేక సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిలబెట్టడమే కాకుండా అనేక ప్రాంతాల్లో భూపోరాటాలకు నాయకత్వం వహించి పేదలకు భూములు పంపిణీ చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నార్ల వెంకటేశ్వరరావు, అడ్డాడ ప్రసాద్, ఎం యలమందరావు, పేరుశెట్టి ఉమాకాంతరావు, కట్టా హేమసుందరరావు, లింగం ఫిలిప్, తుమ్మా చెనకొండయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ, పోరాటాల యోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఆయన అనేక సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నిలబెట్టడమే కాకుండా అనేక ప్రాంతాల్లో భూపోరాటాలకి నాయకత్వం వహించి పేదలకి భూములు పంపిణీ చేయించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా, గూండాయిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సరిపి యువకులందరినీ కూడా ఆ వైపు నడిపించినటువంటి ఇవాళ మన ముందు లేకపోయినా ఆయన వర్ధంతి పేరుతో, జయంతి పేరుతో మననం చేసుకుంటూ మనం ఇవాళ మతోన్మాద శక్తులకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సల్పటంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర గణనీయమైనదిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు
మరింత ఉద్రిక్తతతో జరపాల్సినటువంటి అవసరాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. శ్రీమన్నారాయణ స్వామి ఆశీస్సులతో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోడూరు జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీమన్నారాయణ స్వామి ఆశీస్సులతో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉల్లింగిపాలెం గ్రామంలో అభినవ మేలుకోటుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీమన్నారాయణ స్వామి ఆశీస్సులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాద గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు మారే గంగయ్య, జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత తదితరులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుడైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి మార్క్ శంకర్ అనే చిన్న పిల్లవాడికి ఇలా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వల్ల పిల్లవాడు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను త్వరగా కోలుకోవాలి. మనం కూడా శ్రీమన్నారాయణ ప్రార్థిద్దాం. ఆ పిల్లడు మంచి ఆరోగ్యంగా ఉండి తన తల్లిదండ్రుల దగ్గరకు సంతోషంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థన చేద్దాం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీవి ప్రసాద్ అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీవి ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీవి ప్రసాద్ అన్నారు. సిపిఐ పార్టీ దేశవ్యాప్త ప్రచార ఆందోళనలో భాగంగా పట్టణంలో నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి పేరిశెట్టి ఉమాకాంతరావు ఆధ్వర్యంలో కరపత్రికలు పంచుతూ పట్టణంలోని గూడూరు రోడ్డు రైల్వే గేట్ సెంటర్ నుండి బంటుమిల్లి రోడ్డు మరియు ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ సెంటర్ మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నార్ల వెంకటేశ్వరరావు, అడ్డాడ ప్రసాద్, ఎం ఎలమందరావు, లింగం ఫిలిప్, కట్టా హేమసుందర్రావు, ఎక్కల పీతాంబరేశ్వరరావు, తుమ్మాచిన కొండయ్య, బళ్ల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఈ దేశంలో సాగునీటి రంగానికి ప్రధానమైన ప్రాధాన్యతనిస్తామన్నారు. విదేశాల్లో దాచిపెట్టుకున్నటువంటి దొంగ డబ్బుని ఈ దేశానికి రప్పించి ఈ దేశంలో ఉన్నటువంటి అకౌంట్లకి ఒక్కొక్క అకౌంట్కి 15 లక్షల రూపాయలు అకౌంట్లలో జమ చేస్తామన్నారు. మిత్రులారా, ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని మాయమాటలు చెప్పి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇవాళ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తన పరిపాలన యథేచ్ఛగా కొనసాగడానికి భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి మన భారతదేశానికి ఆ రోజున మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఇది ఒక సెక్యులర్ రాజ్యంగా ప్రకటిస్తూ మరి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా మరి ప్రచారం చేసుకోవచ్చు, కానీ రాజకీయాల్లోకి ఈ మతాన్ని తీసుకురాకూడదని చెప్పేసి ఆ రోజున రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అయితే ఈ రోజున కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2014లో మరి అధికారంలోకి వచ్చింది. ఆ రోజున అనేక వాగ్దానాలు చేశారు. రాజ్యాంగం దేశ ప్రధాన అభ్యర్థిగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల డబ్బు తీసుకొస్తానని చెప్పి, అలాగే రైతాంగానికి సంబంధించి ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ మరి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తానంది. వాళ్ళు చేయలేదు, నేను వస్తే చేస్తానన్నారు. అలాగే నిరుద్యోగ యువతకి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పేసి ఇట్లా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. అయితే ఇవాళ మనం మూడు సార్లు త్రిపుర సుందరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాసుపేటలో ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. త్రిపుర సుందరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాసుపేటలో ఉచిత మధుమేహ చికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిపుర సుందరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఉచిత మధుమేహ చికిత్సా కేంద్రం 25వ వార్షికోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె రామ్జీ, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం రవికుమార్, త్రిపుర సుందరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ అశ్విని కుమార్, డాక్టర్ టి పవన్ కుమార్, టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉచిత పరీక్షలు జరిపి మందులు అందజేశారు. మన చేతికి తగ్గట్టు డబ్బులు అనేది లాస్ట్ ప్రయారిటీ, డబ్బులు ఇవ్వడం అనేది లాస్ట్ ప్రయారిటీ. మన చేతికి వచ్చినంత సర్వీస్ చేయడం, బాబా గారు అదే చెప్తారు.
ఎవరిని హర్ట్ చేయొద్దు, వీలైతే హెల్ప్ చేయండి, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇప్పుడు గోపీచంద్ గారు కొద్ది పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే వాళ్ళ చుట్టూ తిరగమని కాదు, విలేజ్కి వెళ్ళి ఎవడైతే సర్వీస్ చేస్తాడో వాడికి ఏదైనా పోస్ట్ చెప్పించడానికి ట్రై చేస్తుంటారు. అలాగే సర్వీస్ అనేది మోటివ్గా తీసుకొని ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి వాళ్ళ నేమ్ పర్మనెంట్గా ఉండిపోతుందండి. మనందరం ఏదో ఒక రోజు పుడతాం, పుట్టినప్పుడు ఏం తీసుకురాం, ఏదో ఒక రోజు చనిపోతాం, చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళాం. బట్ మన నేము పర్మనెంట్గా ఉండాలి అంటే మన స్థాయికి తగ్గట్టు డబ్బులు అనేది లాస్ట్ ప్రయారిటీ. మన స్థాయికి తగ్గినట్టు ఏదో సర్వీస్ చేస్తే, ఇప్పుడు ఈ సమ్మర్లో వాటరు ఆ రోడ్డున వెళ్ళిపోయిన వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే అలాగా ఏదో ఒక సేవ, అలాంటి వాళ్ళు బాబా గారు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీ వెల్ఫేర్, వాళ్ళ వెల్ఫేర్, ఈవెన్ జబ్బులు కూడా రాకుండా బాబా గారు చూసుకుంటారు. కొన్ని ఎవరో క్యాండిడేట్లు మున్సిపల్ చైర్మన్కి ఆయన గుర్తుందో లేదో ఒకసారి గుర్తుంచుకోండి. అశ్విని గారు మంచి ప్రజాకర్షణ గల వ్యక్తి, సేవాభావం గల వ్యక్తి. ఫ్రెషర్స్ కావాలి నాకు, తీసుకురమ్మన్నారు. అశ్విని గారి దగ్గరికి వచ్చారు, సార్ మీరు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేయాలి అని. ఆయన సున్నితంగా తిరస్కరించారు. నాకు రాజకీయాలు సరిపడవండి, నన్ను క్షమించండి అన్నాడు ఆయన. నెక్స్ట్ ఇది యాదృచ్ఛికమో ఏమో నాకు తెలియదు, సాయిబాబా భక్తులు ఆయన, సరి సభాధ్యక్షులు ఇంకొక ఆయన కొమరగిరి కృష్ణమోహన్ గారు, నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉండేవాడు. సార్ మీరు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేయాలండి అన్న. లేదు నేను వేరే పార్టీలో ఉన్నాను, వదిలేయండి అన్నాడు. ఇది సందర్భోచితంగా, ఎందుకంటే అటువంటి వ్యక్తులు కోరుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన విలువలకి గుంటూరు జిల్లాలో 14 మంది డాక్టర్లు అండి ఎమ్మెల్యే క్యాండిడేట్లకు. గుంటూరు జిల్లా అంతా విద్యాధికులు, మా వీసీ గారు లాంటి విద్యాధికులు, ఇటువంటి వాళ్ళు అప్పట్లో క్యాండిడేట్. షుగర్ వ్యాధి అంటే ఉట్టి రక్తంలో షుగర్ ఎక్కువ ఉండడం మాత్రమే కాదు. ఈ రక్తంలో షుగరు రక్తం ద్వారా అన్ని అవయవాలకి అధిక పరిమాణంలో వెళ్ళి అన్ని అవయవాలని ఎఫెక్ట్ అవుతుంది. అన్ని అవయవాలపైన దాని ప్రభావం చూపించి అన్ని అవయవాలని దెబ్బతీసి వాటి వల్ల కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఆయన ఈ మధుమేహ వ్యాధిని ఎన్నుకున్నారు. అంటే ఈ షుగర్ అన్ని ఈ అధిక పరిమాణంలో ఉండి కొవ్వు రూపంలో మారి ఈ అన్ని రక్తనాళాల్లో పేరుకొని ఈ రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణ తగ్గి అన్ని అవయవాలపైన ఫంక్షనింగ్ అంతా దెబ్బతీసి వస్తుంది. పైనుంచి కింద వరకు, తల నుంచి కాలుగోటి వరకు, తలలో రక్తనాళాలు సన్నగించే పక్షవాతాలు కానీ, ఈ మన మెదడు పనిచేసే తీరు, డెమెన్షియా, అల్జీమర్స్ డిజీజెస్ త్వరగా రావడం కానీ, కంటి చూపులో తేడాలు రావడం కానీ, గుండెలో రక్తనాళాలు సన్నబడి హార్ట్ అటాక్స్. మచిలీపట్నం మేయర్ చిటికిన వెంకటేశ్వరం అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. మేయర్ చిటికిన వెంకటేశ్వరం అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. మాజీ కార్పొరేటర్ తలారి లీలావతి ఆకస్మిక మృతికి సంతాపం తెలియజేస్తూ కౌన్సిల్ వాయిదా పడింది. ముందుగా కౌన్సిల్ సభ్యులు కొంతసేపు మౌనం పాటించారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు లీలావతి చేసిన సేవలను కొనియాడారు. టీడీపీ పార్టీ నుంచి గెలుపొందిన ఆమె ప్రజా సమస్యలపై ముందుండి పోరాడేదని, కౌన్సిల్ సమావేశంలో అందరితో కలిసిమెలిసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. నాకు తెలియదు, పేరు పలానా పేరు ఎట్లా కలిసినా, మీటింగ్లో కలిసినా, లేకపోతే ఏదైనా సందర్భంలో మాట్లాడుకున్న పిన్ని అనే స్వభావమే కానీ వేరేగా మాట్లాడే ఒక దేయ్య అని మాట్లాడేది.
ఇవాళ కొన్ని పరిస్థితులు అట్నుంచి కానీ ఇట్నుంచి కానీ మనం ఎందుకు కొన్ని విషయాల్లో నేను కొన్ని తప్పుగా మాట్లాడి ఉన్నా కూడా అయినా ఏదైనా సరే ఎందుకు మాట్లాడుతాం, దేని గురించి మాట్లాడుతాం, ఇంటికి వెళ్ళాక కాసేపు ఆలోచిస్తే ఎందుకు ఇంత మనం దీనిగా మాట్లాడుకుంటున్నాం. మచిలీపట్నం ప్రజలకి సేవ చేసే విధంగా మమ్మల్ని ఎన్నుకున్నారు. మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మాజీ కౌన్సిలర్ అయిన తలారి లీలావతి గారికి నివాళులు అర్పిస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఆమె పార్టీలకు అతీతంగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆ పాతరాంపేటలో చేసిన కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలుసు. ఆమె మొన్న సంపాదించినప్పుడు కూడా వచ్చిన ప్రజలే దానికి కారణం. ఆమె కుటుంబానికి ఆమెకి ప్రగాఢ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆ కుటుంబానికి కూడా భగవంతుని ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.